హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను చరణ్ పరిమి. తొందరపడి కర్ణాటకతో లడాయి తీసుకొస్తున్న లోకేష్ చూస్తుంటే అలాగే కనిపిస్తుంది. నిన్న ఆయన చేసిన ట్వీట్ వల్ల కర్ణాటకలో కొంత ప్రభుత్వ వ్యతిరేకత క్రియేట్ అవుతూ వస్తుంది ఆంధ్రప్రదేశ్ నాయకుల మీద. ఎందుకు లోకేష్ ఈ విధంగా చేశాడు ఏంటి అనేది చూద్దాం. కర్ణాటకలో ఆల్రెడీ ఒక రచ్చ జరుగుతూ ఉంది కదా ప్రైవేటు ఉద్యోగాల విషయంలో. ఈ ప్రైవేట్ సెక్టార్లో దాదాపు కర్ణాటక పీపుల్కి, కర్ణాటక నిరుద్యోగులకి 75% అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి సిద్ధరామయ్య ట్వీట్ చేయడం జరిగింది. ఆ రోజు సాయంత్రానికి మళ్ళీ ఆయన 100% కావాలని చెప్పేసి ట్వీట్ చేశారు. సో అన్ని ఉద్యోగాలు వాళ్ళకి ఇస్తే మరి ఆ కంపెనీలు ఎలా నడుస్తాయి, ఏ విధంగా జరుగుతాయని మరి ఆయన ఆలోచించలేదో లేదో తెలియదు. కానీ స్కిల్ ఓరియంటెడ్ సెక్టార్స్లో ఈ విధంగా ఇవ్వడం సాధ్యం కాదు. మరి ఆయన సిద్ధరామయ్య ఎందుకు అట్లా ఆలోచించాడో తెలియదు. కానీ ఆయన ట్వీట్ అయితే బాగా వైరల్ అయిపోయి రాష్ట్రంలో దుమారం రేపింది. సరే, ఆ ట్వీట్ అలా ఉంది. ఆ ట్వీట్ తర్వాత ఆయన మొత్తానికి ప్రతిపక్షాలు తిట్టిన తర్వాత, అనేక వ్యాఖ్యలు చేసిన తర్వాత ఆయన కొంత చేంజ్ చేసుకున్నారు. ఆ ట్వీట్ ప్రకారం చూసుకున్న కర్ణాటకలో ఈ నాన్ మేనేజ్మెంట్ సెక్టార్లో దాదాపు 75%, అట్లాగే మేనేజ్మెంట్ సెక్టార్లో 50% ఉద్యోగాలు కేటాయించాలి అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ అదంతా ఈజీగా అయ్యే పని కాదు. ఎందుకంటే ఈ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా ఇంపార్టెంట్. ఈ నిరుద్యోగులైనా సరే వాళ్ళకి ఉద్యోగం ఇవ్వాలంటే ఆ స్కిల్స్ లేని వాళ్ళని తీసుకొని కంపెనీలు ట్రైనింగ్ ఇవ్వలేవు. అదొక సమస్య ఉంది. అయితే ఈ ప్రోడక్ట్స్ ఉత్పత్తి చేసే సంస్థలకైతే ఇది కొంతవరకు సాధ్యమే కావచ్చు. ఈ ప్రోడక్ట్స్ ఉత్పత్తి చేసే సంస్థలకి ఆ సంస్థలే ట్రైనింగ్ ఇచ్చి కొంతకాలం తర్వాత మిషనరీ ఆపరేటింగ్ కావచ్చు, సూపర్విజన్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా నిరుద్యోగులకు కొంత అవకాశం ఇవ్వచ్చు. దాంట్లో స్కోప్ ఉంది. కానీ ఈ ఐటీ సెక్టర్ ఉంది కదా, ఈ ఐటీ సెక్టర్లో బొత్తిగా స్కోప్ లేదు. ఇది కేవలం స్కిల్ ఓరియంటెడ్గా నడుస్తూ ఉంటుంది. ఇట్లాంటివి బోల్డ్ ఉన్నాయన్నమాట. సో మరి వీళ్ళు ఈ విధంగా చెప్పడం జరిగింది. మొత్తానికి అయితే అది వెనక్కి తీసుకున్నారు. నిజానికి ఈ డెసిషన్ ఇప్పుడు సిద్ధరామయ్య చేసిన డెసిషన్ కూడా కాదు. ఈ డెసిషన్ వచ్చేసి ఇది మామూలుగా గతంలోనే డాక్టర్ సరోజిని మహిగా అని చెప్పేసి ఒక ఆమె ఇది తీసుకురావడం జరిగింది, ఈ ప్రతిపాదన. ఆ తర్వాత ఇది ఇప్పుడు ఈయన సిద్ధరామయ్య దీన్ని ఒక స్టాండ్గా తీసుకొని, స్థానిక ఎన్నికల ఎలక్షన్లు ఉన్నాయన్నమాట కర్ణాటకలో. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని సిద్ధరామయ్య ఇది తీసుకొని వచ్చాడు. అయితే ఇది తేవడంతో దుమారం రేగిపోయింది. తర్వాత మళ్ళీ వీళ్ళు వెనక్కి తీసుకున్నారు. తర్వాత ఆలోచిస్తాము, తర్వాత సమీక్ష చేస్తామని చెప్పడం జరిగింది. ఈ తర్వాత సమీక్ష చేస్తాము తర్వాత అనేసరికి కంపెనీలకు కూడా డౌట్ వచ్చేసింది. నిజానికి ఇది తేగానే నాస్కామ్ వంటి సంస్థలు కూడా మేము ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతాము, ఇక్కడైతే మేము చేయలేము, మా వల్ల కాదని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎందుకంటే వాళ్ళకు స్కిల్డ్ పీపుల్ లేనప్పుడు వాళ్ళు ఎందుకు ఉంటారు అక్కడ. అలాగే కొన్ని సంస్థలు కూడా వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోవాలన్న ఉద్దేశంలో పడిపోయాయి అనమాట. డౌట్ వచ్చేసింది. కొన్ని అంతర్జాతీయ సంస్థలు కూడా చెన్నైకి వెళ్ళిపోవాలి అని ఆలోచిస్తున్నట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. సో చెన్నైకి వెళ్ళిపోతే అక్కడ వాళ్ళ డెవలప్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఈ బెంగళూరు అయితే మాత్రం సగం ఖాళీ అయిపోయే ప్రమాదం ఉంది. ఇది కానీ వస్తే మన ఆంధ్ర వాళ్ళు ఎక్కువ మంది కూడా అక్కడ ఐటీ జాబుల కోసం వెళ్ళారు. వాళ్ళు ఉద్యోగాలన్నీ కోల్పోయి తిరిగి ఆంధ్రాకు వచ్చేసే పరిస్థితి ఏర్పడుతుంది. సో ఇలా జరిగితే ఏమైపోతుందంటే బెంగళూరు సగం ఖాళీ అయిపోతుంది. ఆ సిటీకి ఉన్న పేరు ఏదైతే ఉందో సిలికాన్ సిటీ అనే తరహా పేరు అదంతా కూడా కుంటుపడుతుంది. సో ఈ టైప్లో వీళ్ళు ఒక నష్టం చేకూర్చే పని పెట్టుకున్నారనమాట ఈ ప్రభుత్వంలో. అయితే ఇది వెనక్కి తీసుకోవడం వల్ల కొంతవరకు కంట్రోల్ అయింది. ఈలోపే లోకేష్ ఒక ట్వీట్ చేసి వాళ్ళకు లేనిపోని తలనొప్పి క్రియేట్ చేసినట్టుగా కనిపిస్తుంది. అది మన ఏపీ గవర్నమెంట్కి తలనొప్పి తెచ్చాడు ఆయన. ఏ విధంగా అంటే వాళ్ళు ఎప్పుడైతే ఈ అనౌన్స్మెంట్ చేశాడో సిద్ధరామయ్య, ఈ కంపెనీలన్నీ కూడా వ్యతిరేకిస్తూ ట్వీట్లు చేయడం మొదలుపెట్టాయి. సో ఈ మొదలుపెట్టిన తర్వాత లోకేష్ ఏమన్నాడంటే తన ట్వీట్లో, మీరందరూ మా రాష్ట్రానికి రండి, మా రాష్ట్రంలో మీకు భూములు ఇస్తాము, నిధులు ఇస్తాము, కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఏర్పాటు చేస్తాము, కరెంట్ ఇస్తాము, ఈ విధంగా చెప్పడం జరిగింది. సో ఇదంతా చెప్పేసరికి ఇక అంటే ఆయన ట్వీట్ అయితే చేశాడు, ఆయనకి ఎవరు ఏ కంపెనీలు రిప్లై ఇవ్వలేదు. కానీ ఇది కర్ణాటకకు రీచ్ అయింది కదా. ఈయన ట్వీట్ చేయగానే ఆటోమేటిక్గా ఈయన ఆల్రెడీ ఐటీ సెక్టర్ మినిస్టర్గా ఉన్నాడు, గతంలో కూడా ఐటీ మినిస్టర్గా చేశాడు. సో ఈయన అత్యుత్సాహం ఏంటంటే కొన్ని కంపెనీలు తేవాలి, మన రాష్ట్రంలో అభివృద్ధి కోసం ఉపయోగించాలనే ఆలోచన బాగానే ఉంది. కానీ తొందరపడ్డాడు అనమాట. ఈ తొందరపడి చేయటం వల్ల ఏమైపోయిందంటే కర్ణాటక నుంచి కొంత వ్యతిరేకత ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. సో దానివల్ల టీడీపీ ప్రభుత్వానికి కొంత ఇబ్బంది తప్పకపోదు. ఇప్పుడు చూసుకుంటే ఈ కర్ణాటక నుంచే చూసుకుంటే కుమారస్వామి మనకి ఈ ఉక్కు సంబంధించిన శాఖ మంత్రిగా కూడా ఉన్నాడు. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొద్దిగా ఈయన జాగ్రత్త పడి ఉంటే బాగుండేది. సో ఈ వ్యాఖ్య చేయడం వల్ల ఆ కంపెనీలు ఎలా తీసుకుంటారో తెలియదు, కానీ వాళ్ళ ప్రభుత్వం మాత్రం కాస్త వ్యతిరేకంగా తీసుకునే అవకాశం లేకపోలేదు. ఆల్రెడీ కొందరు వ్యక్తులు ఏమంటున్నారంటే, సరే ఆ ట్వీట్ అలా ఉంది, ఆ ట్వీట్ తర్వాత ఆయన మొత్తానికి ప్రతిపక్షాలు తిట్టిన తర్వాత, అనేక వ్యాఖ్యలు చేసిన తర్వాత ఆయన కొంత చేంజ్ చేసుకున్నారు. ఆ ట్వీట్ ప్రకారం చూసుకున్న కర్ణాటకలో ఈ నాన్ మేనేజ్మెంట్ సెక్టార్లో దాదాపు 75%, అట్లాగే మేనేజ్మెంట్ సెక్టార్లో 50% ఉద్యోగాలు కేటాయించాలి అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ అదంతా ఈజీగా అయ్యే పని కాదు. ఎందుకంటే ఈ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా ఇంపార్టెంట్. ఈ నిరుద్యోగులైనా సరే వాళ్ళకి ఉద్యోగం ఇవ్వాలంటే ఆ స్కిల్స్ లేని వాళ్ళని తీసుకొని కంపెనీలు ట్రైనింగ్ ఇవ్వలేవు. అదొక సమస్య ఉంది. అయితే ఈ ప్రోడక్ట్స్ ఉత్పత్తి చేసే సంస్థలకైతే ఇది కొంతవరకు సాధ్యమే కావచ్చు.
ఈ ప్రొడక్ట్స్ ఉత్పత్తి చేసే సంస్థలకి ఆ సంస్థలే ట్రైనింగ్ ఇచ్చి కొంతకాలం తర్వాత మిషనరీ ఆపరేటింగ్ కావచ్చు, సూపర్విజన్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా నిరుద్యోగులకు కొంత అవకాశం ఇవ్వచ్చు. దాంట్లో స్కోప్ ఉంది. కానీ ఈ ఐటీ సెక్టర్ ఉంది కదా, ఈ ఐటీ సెక్టర్లో బొత్తిగా స్కోప్ లేదు. ఇది కేవలం స్కిల్ ఓరియంటెడ్గా నడుస్తూ ఉంటుంది. ఇట్లాంటివి బోల్డ్ ఉన్నాయన్నమాట. సో మరి వీళ్ళు ఈ విధంగా చెప్పడం జరిగింది. మొత్తానికి అయితే అది వెనక్కి తీసుకున్నారు. నిజానికి ఈ డెసిషన్ ఇప్పుడు సిద్ధరామయ్య చేసిన డెసిషన్ కూడా కాదు. ఈ డెసిషన్ వచ్చేసి ఇది మామూలుగా గతంలోనే డాక్టర్ సరోజిని మహిగా అని చెప్పేసి ఒక ఆమె ఇది తీసుకురావడం జరిగింది, ఈ ప్రతిపాదన. ఆ తర్వాత ఇది ఇప్పుడు ఈయన సిద్ధరామయ్య దీన్ని ఒక స్టాండ్గా తీసుకొని స్థానిక ఎన్నికల ఎలక్షన్లు ఉన్నాయన్నమాట కర్ణాటకలో. ఫోన్పే వ్యవస్థాపకుడు, ఫోన్పే సిఇఓ అతని పేరు వచ్చేసి సమీర్ నిగమ్. ఈ సమీర్ నిగమ్ ఏమంటున్నాడంటే, అంటే ఇప్పుడు నా పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కర్ణాటకలో ఉద్యోగాలు రావా, కర్ణాటకలో పుట్టి పెరిగిన వీళ్ళకి ఉద్యోగాలు రావా అని చెప్పేసి ఆయన కూడా నెగిటివ్గా ట్వీట్ చేయడం జరిగింది. సో ఆయన ఆల్రెడీ తన కంపెనీలు స్థాపించి దాదాపు 25,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాడు ఈ ఫోన్పే ద్వారా. సో ఇలాంటి వ్యక్తి కూడా ఇలా కామెంట్ చేయాల్సి వచ్చిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. సో ఇలాంటి సిచ్యువేషన్ వ్యతిరేకత అక్కడ గవర్నమెంట్ ఎదుర్కొంది. అయితే కొన్ని కంపెనీలు మాట వరుసకి మేము వెళ్ళిపోతాం అన్నాయి, కానీ ఇప్పుడు అక్కడే మళ్ళీ స్టాండ్ అవుతాయి. సో దాంట్లో సమస్య ఏమీ లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆ కంపెనీలు కానీ బయటికి వెళ్ళిపోయే పరిస్థితి వస్తే మొత్తానికి ప్రభుత్వం ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి ఆ మాటను కూడా ప్రభుత్వం వెనక్కి తీసుకోవడం జరిగింది. ఇక్కడ లోకేష్ వచ్చేసి ఈ వ్యాఖ్య చేయడం ద్వారా కర్ణాటకలో ముఖ్యంగా ఈ కాంగ్రెస్ ఏదైతే ఉందో వీళ్ళకి ఆల్రెడీ ఈ ఏపీలో కూడా కాంగ్రెస్ ఇప్పుడిప్పుడే పుంజుకుంటుంది కాబట్టి, సో దీన్ని స్టాండ్గా తీసుకొని ఆ కర్ణాటక నుంచి కాంగ్రెస్ నాయకులు ఇక్కడ ఏపీ మీద దృష్టి పెట్టాలని ఆలోచన చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఏపీలో కూడా కాంగ్రెస్ను స్ట్రాంగ్గా చేసి పోయిందబ్బా ఏపీలో కూడా కాంగ్రెస్ని స్ట్రాంగ్గా చేసే ఉద్దేశంలో ఉంది కాంగ్రెస్ జాతీయ నాయకత్వం కూడా. సో ఇవన్నీ కూడా మొత్తానికే ఆంధ్రప్రదేశ్ మీద ఒక రకమైన వ్యతిరేకత క్రియేట్ చేసి లేనిపోని సమస్యలు తీసుకొచ్చేలాగా కనిపిస్తుంది లోకేష్ ట్వీట్. మరి దీని పర్యవసానాలు ఏ విధంగా ఎదుర్కోబోతాడో చూడాలి. ఈ నిర్ణయం వల్ల ముఖ్యంగా సీఎం సిద్ధరామయ్య ఎదుర్కొంటున్న విమర్శ ఏంటంటే, సిద్ధరామయ్యని ఇప్పుడు తుగ్లక్ అంటున్నారు. మన ఏపీలో ఎలాగైతే జగన్ని ఈ తుగ్లక్ అని చెప్పేసి ఎలాగైతే ఇన్సల్ట్ చేశారో, అదేవిధంగా ఇప్పుడు ఈ నిర్ణయంతో 3 సార్లు దీన్ని తిప్పి చెప్పడంతో వెనక్కి తీసుకోవడం, ఈ గందరగోళం అంతా చూసిన తర్వాత సిద్ధరామయ్యని తుగ్లక్ అని చెప్పేసి కర్ణాటకలో పిలుస్తూ ఉన్నారనమాట. దానికి కారణం ఇదే. సో ఈ విధంగా ఆయన నెగిటివ్ మార్కులు వేసుకున్నాడు. అట్లాగే ఆయన వయసు కూడా పెద్దదవటం వల్ల ఆయన కాస్త తడబాటుకు గురవుతున్నాడు. దాదాపు 75 ఏళ్ల వయసు ఉంది ఆయనకి. సో ఈ తడబాటు అనేది కాస్త ఇబ్బంది కలిగిస్తూ ఉంది కర్ణాటక ప్రభుత్వానికి. ఆయన తీసుకునే నిర్ణయాలు కావచ్చు, కొన్ని నిర్ణయాల విషయంలో తొందరపాటుతనం కావచ్చు, ఇవన్నీ కూడా ఇబ్బంది కలిగిస్తున్నాయని చెప్పేసి అక్కడ ఆయన పార్టీ క్యాడర్ ఏదైతే ఉందో ఆ క్యాడర్ భావిస్తున్నట్టుగా మనకు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఈ డీకే శివకుమార్కి ఎప్పుడైతే సీఎం పదవి రాకుండా సిద్ధరామయ్యకి ఇచ్చారో, ఆయన అనుభవజ్ఞుడు, ఆయన బాగా చేస్తాడన్నట్టుగా ఆయనకు పేరుంది. కానీ ఒక్కసారిగా ఇప్పుడు 1 by 1 ఈ మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చిన తర్వాత అక్కడ కొంత ఆర్టీసీకి కొంత డబ్బులు తగ్గిపోయింది, నిధులు తగ్గిపోయాయి, వాళ్ళకు ఆదాయం తగ్గింది. సో ఈ ఆదాయం తగ్గిపోవటం వల్ల ఆ భారం అనేది వాళ్ళ మీద, గవర్నమెంట్ మీద పడి ఈ భారాన్ని మళ్ళీ ఎలా పూడ్చుకోవాలో అర్థం కాక మళ్ళీ ధరల రేట్లు పెంచడం జరిగింది. ఈ విధంగా మద్యం రేట్లు విపరీతంగా పెంచడం జరిగింది. సో ఇవన్నీ చేసుకుంటూ వచ్చేసి ఇక్కడ ఇది చేయడంతో ఒక్కసారిగా వీళ్ళు ఇచ్చిన హామీలకి, వీళ్ళు చేస్తున్న పనులకి ఏమాత్రం సంబంధం లేదు అని చెప్పేసి ఆయన మీద విపరీతమైన వ్యతిరేకత వచ్చింది. సో ఇలాంటి టైంలో మళ్ళీ మన రాష్ట్రం నుంచి ఒక వ్యతిరేక పవనాలు వీచి